తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామ పంచాయతీ నందు గత 20 సంవత్సరాల నుండి ఎస్టీ ఎరుకల కులాలకు చెందిన వారికి శ్మశాన వాటిక లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు గ్రామస్తుల మేరకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కోట మండల తహసీల్దార్ జయరావు మరియు సర్వేయర్ వీఆర్ఓ కలిసి గ్రామానికి వెళ్లి పూర్వం వారు ఎక్కడైతే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారో అదే స్థానం నందు ఈ రోజు ఆ కులస్తులకు 30 సెంట్ల భూమిని కేటాయించడం జరిగిందని, అయితే ఈ పొలం తగాదానందు ఉండి కోర్టు ద్వారా సర్వ హక్కులు పొందిన వారు సానుకూలంగా స్పందించి గ్రామస్తుల సూచనల మేరకు అధికారుల సూచనల మేరకు 30 సెంట్లు ఈ రోజు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. చూడండి మొత్తం మంచిగా చెప్తున్నా పట్టా కూడా ఫేక్ పట్టాది. ఇది ఫేక్ పట్ట అయితే ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫేక్ పట్టాలి కదా సార్. ఇక్కడ పక్కన లక్ష్మీనారాయణకి ఇచ్చారు, అది ఫేక్ పట్ట కదా. కోట తహసీల్దార్గా ఈ నెల 7వ తేదీన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మండలంలో ఎంతో కాలంగా సమస్యగా ఉన్న చిట్టేడు గ్రామంలోని గిరిజన శ్మశాన వాటికని ఈరోజు అందరూ సమక్షంలో అందరూ ఒప్పందంతో పరిష్కరించడం జరిగింది. ఆ పరిష్కారంతో వారి సమస్య కూడా తీరిందని నేను అనుకుంటున్నాను. వారు కూడా వేరే వాళ్ళు దాన్ని సాగు చేసుకుంటున్నారని చెప్పి కంప్లైంట్ చేయడంతో సాగు చేసుకుంటున్న రైతు కూడా ఒప్పుకొని ఆ శ్మశానానికి సంబంధించిన స్థలాన్ని వదిలేయడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ శ్మశానంది వాళ్ళకి ఎస్టీ కాలనీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఈ రోజుతో ఈ సమస్య పరిష్కారం అయిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.